హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తో సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చింది తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంప్రూవ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ చెప్పకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు అయితే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకు అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో రెడీ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చేయండి, చూడండి. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రెసెంట్ ఏవైతే ఉంటాయో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ దగ్గర వచ్చండి, ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. మీడియాలో వెళ్ళండి, ప్లస్ ఇమ్లో రాసుకుని మీడియాలో వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బీట్ మార్క్ వరకు ఇలాగైతే మీరైతే ఒక ఫోటోని అయితే ఇలా చేసుకొని జూమ్ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ డబుల్ బీట్ మార్క్లో ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో ఇంత జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే సీక్వెన్స్లో మీరైతే ఇక్కడైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఒక ఫోటో, జస్ట్ సింపుల్ ఇంతే. నెక్స్ట్ మళ్ళీ డబుల్ బీట్ మార్క్ నుంచి ఇంకో ఫోటో, ఈ విధంగా. సో అర్థమైంది కదా. సో ఇదే సీక్వెన్స్లో మీరైతే ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకొని ఈ డబుల్ బీట్ మార్క్లో ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, సో ఈ విధంగా. నెక్స్ట్ ఈ డబుల్ బీట్ మార్క్ నుంచి ఇంకో ఫోటో, ఇంకా సో ఇలాగా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి, దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, ఇంత. సో ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఈ డబల్ బీట్ మార్క్లో జూమ్ చేసుకొని నెక్స్ట్ ఈ డబల్ బీట్ మార్క్లో ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సింపుల్, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఈ డబల్ బీట్ మార్క్లో ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి, సో ఇలాగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి, ఈ విధంగా. సో సింపుల్గా ఈ లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్. ఈ విధంగా అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే మీకైతే టోటల్గా అయితే మీకైతే చూడండి, ఇక్కడైతే 2 ఫొటోస్ అయితే ఉంటాయి. సో 2 ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్న ఫోటోని క్లిక్ చేసుకోండి, ఎఫ్లో వెళ్ళండి, 3 డేస్ వెళ్ళి కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ చేయండి, సీక్రెట్ ప్యాన్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్, ఈ విధంగా. నెక్స్ట్ కింద ఉన్న ఫోటోకి అయితే ఇలా మీరైతే అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. నేను ఎలా పేడ్ చేస్తున్నానో సో అలాగా ఇదే విధంగా మీరైతే లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ఉన్న ఫోటోకి మాత్రం ఈ విధంగా చూసి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఇలాగా మీరైతే లాస్ట్ వరకు అయితే ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి, ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ ఈ ఫోటోకి ఇలా అన్ని ఫొటోస్కి అయితే మీరైతే ఇలా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి, ప్లస్ సిమెంట్ వేసుకుని ఇక్కడైతే పక్కన ప్లస్ సిమెంట్ వేసుకుని కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గర వచ్చి ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి, పక్కన ప్లస్ సిమెంట్ వేసుకుని పేస్ట్ స్టైల్లో ఇక్కడైతే కార్నర్ మీద రెడీ చేసుకోండి. ఇక్కడైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి, ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. కొంచెం మీరైతే ఫోటోని ఏం చేస్తారంటే జూమ్ అవుట్ అయితే చేసుకోండి, ఇంత. చూడండి, ఈ విధంగా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా పేస్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఏదైతే ఉంటుందో చూడండి, దీన్ని అయితే మళ్ళీ కాపీ లేయర్ చేసుకోండి. మీరు సెట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడైతే పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఇక్కడైతే పక్కన కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అన్ని ఫొటోస్కి సేమ్ అదే విధంగా పేడ్ చేసుకోండి, ఈ విధంగా అయితే వస్తుంది పేస్ట్.
నెక్స్ట్ ఇక్కడ పేస్ట్, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి డైరెక్ట్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే మీరైతే అన్ని ఫొటోస్కి, మిగిలిన అన్ని ఫొటోస్కి సేమ్ అంతే పేస్ట్ స్టైల్ ఎఫెక్ట్ అయితే చేసుకుంటా మీరైతే లాస్ట్ వరకు అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా సో ఇక్కడ వరకు అయితే పేస్ట్ స్టైల్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకు వీడియో. సో ఇంకొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి, జూమ్ అవుట్ అయితే చేసుకోండి పర్లేదు. సో నేనైతే ఇంత అయితే పెట్టేస్తున్నాను. సో కొన్ని ఫొటోస్ అయితే మీకైతే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా మీరు, దానికోసం పైన ఎక్స్ట్రాస్ని క్లిక్ చేసుకొని వీడియోలు వెళ్ళైతే మీకు నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటాను. సో నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు